హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను HTML గురించి ఒక స్మాల్ టిప్ చెప్పబోతున్నాను. అయితే ఇది అందరికీ కాదు, ఓన్లీ నోట్ప్యాడ్++ యూజ్ చేసి HTMLని డెవలప్ చేసే వాళ్ళకి మాత్రమే యూజ్ అవుతుంది. నేను ఇక్కడ నోట్ప్యాడ్++ని యూజ్ చేస్తున్నాను కాబట్టి అది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అయితే మీరు HTMLని యూజ్ చేసి వెబ్ పేజ్ని డెవలప్ చేయాలనుకున్న ప్రతిసారి ఈ టోటల్ కోడ్ మొత్తం రాయకుండా ఇలా డాక్యుమెంట్ టైప్ డిక్లరేషన్ అండ్ HTML ఓపెన్ ట్యాగ్ క్లోజ్ ట్యాగ్ హెడ్ ఓపెన్ ట్యాగ్ క్లోజ్ ట్యాగ్ ఇవన్నీ రాయకుండా ఒక ఈజీ ప్రాసెస్ ఉంది. దానికోసము మనం కొన్ని ప్లగిన్స్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ HTMLకి సంబంధించిన ప్లగిన్ జెన్ కోడింగ్. అయితే గూగుల్కి వెళ్ళి జెన్ కోడింగ్ ప్లగిన్ ఫర్ నోట్ప్యాడ్++ డౌన్లోడ్ అని చూస్తే మీకు సెర్చ్ అవుతుంది, ఓపెన్ అవుతుంది. అండ్ దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. నేను ఇక్కడ ఉన్న ఫస్ట్ లింక్ని ఓపెన్ చేశాను. అయితే ఇక్కడ డౌన్లోడ్ ఉంది కదా, డౌన్లోడ్ ఆప్షన్ని క్లిక్ చేస్తే డౌన్లోడ్ అయిపోతుంది. డౌన్లోడ్ అయిపోయాక అది జిప్ ఫార్మాట్లో ఉంటుంది. ఎక్స్ట్రాక్ట్ చేసి అన్జిప్ అయ్యాక ఆ అన్జిప్ అయిన ఫోల్డర్ని మీరు మీ నోట్ప్యాడ్++ అయితే ఎక్కడైతే ఇన్స్టాల్ చేశారో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను నోట్ప్యాడ్++ని నేను లోకల్ డిస్క్ సిలో ఇన్సర్ట్ చేశాను. చూడండి, నోట్ప్యాడ్++ అని ఉందా. మీరు ఆ జెన్ కోడింగ్ని డౌన్లోడ్ చేశాక ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత దాంట్లో ఉన్న ప్లగిన్స్ని తీసుకొచ్చి అందులో ఉన్న ఫోల్డర్స్ని తీసుకొచ్చి ఇక్కడ నోట్ప్యాడ్++ అని ఎక్కడైతే ఇన్స్టాల్ చేశారో దాంట్లో ఉన్న ప్లగిన్స్ ఫోల్డర్లో ఇక్కడ కనుక మీరు ఉంచినట్టయితే ఈ ప్లగిన్ అనేది మనకు నోట్ప్యాడ్++లో యాడ్ అయిపోతుంది. చూడండి, నోట్ప్యాడ్++లో ఇక్కడ మీకు పైన జెన్ కోడింగ్ అని కనిపిస్తుంది. దీనివల్ల మనము టోటల్ HTML కోడ్ రాయకుండా కొన్ని బేసిక్ స్టెప్స్తో HTML కోడ్ని టోటల్గా రాసేయచ్చు. ఇప్పుడు ఫస్ట్ మీరు HTML డెవలప్ చేయాలనుకుంటే HTML:5 అని ఇచ్చేసేయండి. మనం HTML5 డెవలప్ చేస్తున్నాం కదా, HTML:5 అని ఇచ్చేసి కంట్రోల్ E క్లిక్ చేయగానే మనకు టోటల్గా వెబ్ సింటాక్స్ అనేది HTML సింటాక్స్ అనేది వచ్చేస్తుంది. అండ్ అలాగే ఇప్పుడు మీరు ఏదైనా ఇన్సర్ట్ చేయాలనుకున్నారనుకో, సపోజ్ ఒక ఇమేజ్ని ఇన్సర్ట్ చేయాలనుకున్నారనుకో, ఇమేజ్ కోసం IMG ట్యాగ్ని యూజ్ చేస్తాం కదా, ఇమేజ్ ట్యాగ్ IMG అని రాసి కంట్రోల్ E క్లిక్ చేయగానే ఇమేజ్ ట్యాగ్ వచ్చేస్తుంది అన్నట్టు. అలాగే సపోజ్ ఇప్పుడు మీరు ఏదైనా ఒక బోల్డ్ ట్యాగ్లో రాయాలనుకున్నారనుకో, B అని రాసేసి కంట్రోల్ E అని క్లిక్ చేస్తే బోల్డ్ ట్యాగ్ వచ్చేస్తుంది. బ్రేక్ ట్యాగ్ని యూజ్ చేయాలనుకో, BRE బ్రేక్ ట్యాగ్. అట్లా మీరు ఏ ట్యాగ్నైనా సింపుల్గా ఈజీగా రాయాలనుకుంటే ఈ జెన్ కోడింగ్ అనే ప్లగిన్ మీకు యూజ్ అవుతుంది. ఏ లింక్ అయినా సరే, మీరు సపోజ్ ఇప్పుడు లింక్నే ఇద్దాం అనుకో, ఏ అని ఇచ్చేసి కంట్రోల్ E క్లిక్ చేయగానే మనకు లింక్ అనేది వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. అలా దీనివల్ల ఏంటంటే టైం సేవ్ అవుతుంది, ఈజీగా మీరు వెబ్ పేజెస్ని డెవలప్ చేయొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.